నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పను. నేను ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మదరు వాళ్ళ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ కాదు, కర్ణాటకలో ఉన్నప్పుడు సంగతి. అప్పట్లో యూట్యూబ్లు ఇవన్నీ ఏం లేవు కదా. ఛాలెంజ్ ఏంటండి అంటే, మా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. నేనన్నా మ్యాట్రిమోనీ నేనే నడపట్లా. కాదు కాదు చేసుకోనంటుంది. నేనన్నా ఇక పెళ్ళిళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ ఇష్యూ కదా మరి. సో నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కూర్చున్నా. ఆ అమ్మాయికి నాతో మాట్లాడటం ఇష్టం లేదు. మాట్లాడటం మొదలుపెట్టిన 2-3 నిమిషాలకు నాకు అర్థమైందంటే, నాతో కాదు ఏ మగవాడితో మాట్లాడటం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. సో ఆ అమ్మాయి ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో ఆ అబ్బాయి జస్ట్ మోసం కాదండి, మోసాన్ని మీరు ఒక 100 రెట్లు మ్యాగ్నిఫై చేస్తే ఎంత ఇది ఉంటుందో అంత చీట్ చేసి వెళ్ళిపోయాడు. అలా చీట్ చేసినప్పుడు నమ్మకం అంత తొందరగా రాదు సార్. రాదండి. నేనేమంటున్నా అంటే ఆ అబ్బాయి చీట్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మాయి అండర్గాన్ లాట్ ఆఫ్ పెయిన్. నా ఆ అమ్మాయి మైండ్లో పడిపోయింది ఏంటంటే, మగవాళ్ళందరూ మోసగాళ్ళే. ఇది జనరల్, అలాగే ఆలోచిస్తారు. ఇది జనరలైజేషన్. అవును. నేనేమన్నా నేను ఆ అమ్మాయిని ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయటం నాకు ఇంపార్టెంట్. నేనన్నా అంటే ఈ జనరలైజేషన్ ఎలా బ్రేక్ చేయాలి. నేనన్నా, అయ్యో పాపం మీ అమ్మ బాగా సఫర్ అయిందండి. మా అమ్మ ఏం సఫర్ అవ్వలేదే. అదేంటండి మీ నాన్న పెద్ద మోసగాడు కదా. కాదు, మా నాన్నే మోసగాడు కాదు. అయితే మగవాడు కదా. మగవాళ్ళందరూ మోసగాళ్ళు అన్నారుగా. రైట్. ఓ అంటే అందరూ కాదు, కొందరు. అర్థమవుతుందండి. అక్కడ లిటిల్ బిట్ బ్రేక్ చేశారు. అది బ్రేక్ అవ్వాలండి. ఇంకొంచెం డీప్గా వెళ్ళండి. నా లైఫ్ లో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు రోజుకి 24 గంటలు సమస్యలే, 365 రోజులు సమస్యలే. పాజిటివే లేదా? నాకే ఎప్పుడు జరుగుతుంది. మీకొక్కలకే 900 కోట్ల మందిలో మీకొక్కలకే జరుగుతుందండి, ఇంకెవరికి జరగట్లేదా? నేను కాదనట్లేదండి. దెబ్బ తగిలినప్పుడు ప్రికాషన్ తీసుకోవటం తప్పు కాదు. కానీ ఒక ఆట ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలితే ప్రికాషన్ తీసుకోవటం తప్పు కాదు. కానీ ఆట ఆడటం మానేయటం. ఎందుకు మానేస్తున్నాం? జనరలైజేషన్. 1 లేదా 2 ముగ్గురుతో జరిగిన దాన్ని అందరితో కలిపి కొట్టేస్తాం. ఇది జెండర్ వైజ్ జనరలైజేషన్ వెళ్ళిపోవచ్చు, క్యాస్ట్ వైజ్ వెళ్ళొచ్చు, రీజియన్ వైజ్. తెలుగు వాళ్ళందరూ ఇంతే, తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే, ఆర్ క్యాస్ట్ వైజ్ గా పోతే వీళ్ళందరూ ఇంతే, వాళ్ళందరూ ఇంతే జనరలైజ్ చేయడం. దీనివల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అంటే, ఇది పాజిటివ్ గా చేసిన నష్టమేనండి. కరెక్టే. పాజిటివ్ గా జనరలైజ్ చేయటం వల్లే అతిగా నమ్మేస్తున్నాం. కరెక్ట్ 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 కరెక్ట్. నెగిటివ్ గా జనరలైజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, లైఫ్ లో మనం ఒక ఏరియానే చూస్తామండి. అతివృష్టి అనావృష్టి. కరెక్ట్. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగిందండి. ఏమండి, నాకు చెయ్యి ఇరిగింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను చెప్పిన సమాధానాలు నచ్చక మీరు నా చెయ్యి అనుకుందాం. చెయ్యి ఇరిగింది పెయిన్ఫుల్గా. చెయ్యి ఇరిగింది పెయిన్ఫుల్, దట్ టు రైట్ హ్యాండ్, డామినెంట్ హ్యాండ్. నాకు ఐఎమ్ రైట్ హ్యాండెడ్ పర్సన్. నేను దీన్నే చూస్తున్నా. అంతా జీవితం అంతా పోయింది. చెయ్యి ఇరిగింది, జీవితం సంకనాకిపోయింది. చెయ్యి ఇరిగింది, ఈ చేతి మీదకి నా ఫోకస్ పోవట్లా. అవును. నా 2 కాళ్ళ మీదకి నా ఫోకస్ పోవట్లా. బాడీలో 99.9% బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక్కటే బాల. దాని మీద కశ్యప్ మరి దీని మీద ఫోకస్ చేయొద్దా? నేను దీని మీద ఫోకస్ చేసి నేనేమన్నా అంటే, జీవితమే పోయిందండి, చెయ్యి పోయిందండి. ఇప్పుడు దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనేది చూసుకుంటే చాలు. రికవర్ చేసుకోవాలని చూసుకోవటం ఒకటి. ఇంకొకటి, నా లైఫ్లో ఒక ఏరియాలో ఒక భాగంలో ప్రాబ్లం ఉంది, లైఫ్ అంతా కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, నాకు రిలేషన్ గా ప్రాబ్లం లేదు, ఇమోషనల్ గా ప్రాబ్లం లేదు, ఇంకా చాలా రకాలుగా ప్రాబ్లం లేదు. కశ్యప్ దాని మీద ఫోకస్ చేస్తే ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందా? దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అండి. పాజిటివ్ థింకింగ్ అంటే కూర్చొని మంచిగా అవుతుంది అని ఊహించుకోవటం కాదు. నాకు అదే కదా భలే గుర్తు చేశారు. నాకు క్వశ్చన్ ఒకటి ఉంది అదే. పాజిటివ్ థింకింగ్ అంటే, ఇప్పుడు పెద్దలేమో కీడించి మేలించమన్నారు. అంటే వెళ్ళే దారిలో నీ టైర్ పంచర్ అయితే నీకు స్టెఫ్నీ ఉందా లేదా, అసలు స్టెఫ్నీ నువ్వు మార్చగలవా లేదా, వెళ్ళే దారి ఎలాంటిది, నువ్వు ఒకవేళ ఎక్కువ అప్ అండ్ డౌన్స్ నువ్వు సెడాన్ వేసుకెళ్తున్నావు, ఎస్యూవీ వేసుకెళ్తున్నావు, ఇలాంటి మంచి చెడు ఆలోచించి ఆ వే
ప్రశాంతంగా ప్రయాణం జరగాలంటే ముందుగానే ఒక మదనం చేసుకుని రైట్ ప్లాన్ ప్రకారం పెడితే అది కీడించి మేలించడం అనేది. కానీ అలా ఆలోచించట్లేదు కదా. పెళ్ళైతే రేపు విడిపోతే వీళ్ళు కట్నం తీసుకుని దీన్ని మోసం చేస్తే ఇలా ఆలోచించడం అంటే ఎలా వీళ్ళు ఆలోచించాల్సింది. యాక్చువల్లీ మీద నెగటివ్ థింకింగ్ అని అంటే మీకు అర్థమైంది నా పాయింట్. మీకు నెగటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్ థింకింగ్ రాదుగా. సో మీరు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంకా డీప్గా పోతే అండి అగైన్ ఈ పాజిటివ్ నెగిటివ్ ఈజ్ క్వైట్ సిచ్యువేషనల్ నేమ్స్ అండి. కరెక్ట్. ఒక ఆలోచన నాకు ఉపయోగపడితే అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినట్టే కదా, నాకు ఉపయోగపడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. రిస్క్ అనాలిసిస్ గ్రేట్ అండి. రిస్క్ అనాలిసిస్ ఇస్ గ్రేట్. ఇప్పుడు మీరు అన్నారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఏ కార్ వేసుకెళ్ళాలి, స్టెఫినీ ఉందా లేదా. నా దీన్ని సైకాలజీలో చంకింగ్ అంటారు. ఓహో. చంకింగ్ అంటే అర్థం ఏంటంటే బాహుబలి థాలి అని ఒకటి ఫేమస్ అయింది. అవును కదా. ఏంది ఒకళ్ళు తింటే ఏదో ప్రైజ్ మనీ కూడా ఇస్తారట. ఆ ఫోటో ఉంటే బాగుండేది. ఇది నా స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్లో నేను చెప్తుంటా. నా ఇప్పుడు మనం వెళ్ళాం తింటాను ఏమండి, మనమైతే 2-3 తినాలేమో సార్, దాన్ని ఒకళ్ళు తినలేమేమో. ఇప్పుడు మనం వెళ్ళాం తినడానికి, నా ఇంత పెద్దది పెట్టారు ఓకే అండి, నా అది చూడంగానే ఇంత ఎక్కడ తింటాం. కానీ ఒక బౌల్ మీద ఫోకస్ చేస్తే ముందు టెన్షన్ పోతుంది. చంకింగ్ అంటే అర్థం ఏంటంటే టూ మచ్ ఇంటూ ఫ్యూచర్. అంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, నా ఫస్ట్ ఒక 10 మంది జిమ్లకు ఫస్ట్ మైండ్లో వచ్చేది ఏంటంటే జిమ్ముకా ఎట్టబోతావురా, ఇవాళ హైదరాబాదు రేపు బెంగళూరులో ఉంటావు, ఎల్లుండి ఇంకో చోటి పోవాలి, జిమ్ముకి ఎట్టబోతావు. సరే జిమ్ముకు పోవాలి, ఏ జిమ్ముకు పోవాలి, ఎంత ఇది, వామ్మో ఆ జిమ్ ట్రెడ్మిల్ ఎంతసేపు ఉరకాలి, ఇది చేయాలి అది చేయాలి, ఇంకా పోలా. ఒక గంట జిమ్ములు ఆలోచించి మైండ్ ఏం చెప్తుందంటే నీ బొంద నీకు జిమ్ వద్దు, సారీ నీకు జిమ్ వద్దు, ఏమొద్దు, కూర్చో. ఎమ్మటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చి ఏం చెప్తుందంటే ఎంతకాలం బతుకుతానులే. తర్వాత మైండ్ ఏం చెప్తుందంటే జిమ్ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఓవర్ థింకింగ్. ఒక రకంగా చంకింగ్ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఇంత తినాల్సిన ఉంటే అంత కాకుండా పీసెస్ గా కట్ చేసుకోవటాన్ని చంకింగ్ అంటాం. దాన్ని సేమ్ న్యూరో సైంటిస్టులు ఏం చేశారంటే ఆలోచన విధానంలోకి పట్టుకొచ్చారు బై ఆస్కింగ్ లిటిల్ కాదు స్మాల్ క్వశ్చన్స్ అండ్ సింపుల్ క్వశ్చన్స్. రైట్. అది మనం చేయమండి. మనం చేయకుండా ఏం చేస్తామంటే జనరలైజ్ చేసేయటం వల్ల ఒకసారి సమస్య వస్తే జీవితం అంతా సమస్యలే అనుకుంటున్నాం. ఒకళ్ళ దగ్గర మోసపోతే అందరూ మోసగాళ్ళమే అనుకుంటున్నాం. సో ఇష్యూని జనరలైజ్ చేయడమే తప్పు అంటున్నారు. చాలా డేంజరస్ అండి. ప్యాటర్న్స్ లో జనరలైజేషన్ ఒకటి.